హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 13th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అగైన్ ఎప్పట్లానే మనం రివిజన్ వొకాబులరీ, అలానే ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్తో మన సెషన్ని ముందుకు తీసుకెళ్దాం. కాకపోతే నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే దానికి సొల్యూషన్తో సో రెగ్యులర్గా మనం చేసినట్లుగానే ఈరోజు కూడా అసైన్మెంట్ సొల్యూషన్తో స్టార్ట్ చేద్దాం. సో ఎవరెవరైతే నిన్న అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఆన్సర్ చేశారో అందరూ ఐ థింక్ ఫిల్లర్స్ బాగానే ఆన్సర్ చేశారు. కాకపోతే ఆ వొకాబులరీకి సంబంధించినటువంటి అసైన్మెంట్ని ఎవరు చేసినట్టుగా నాకైతే కనబడలేదు. ఓకే, సో లెట్స్ సీ ద ఆన్సర్స్. ఓకే, సొల్యూషన్స్ ఒకసారి అయితే చూద్దాం. ఏమంటాడు? ఇన్ ద రన్అప్ అన్నాడు కదా. రన్అప్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ యూ మీన్ బై రన్అప్? రన్అప్ అంటే ఇన్ ద ప్రిపరేషన్. మీరు దేనికైనా ప్రిపేర్ అవుతున్నారు, సన్నద్ధమవుతున్నారు అని చెప్పేటప్పుడు రన్అప్ అనేటువంటి పదాన్ని వాడతాం. లోక్సభ ఎలక్షన్స్ రానున్నాయి, సో దానికి సన్నద్ధతగా అని అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ యువర్ రన్అప్. ఇన్ ద రన్అప్ టు ద లోక్సభ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్ ఆన్ మండే డైరెక్టెడ్, ఆదేశించారు. డైరెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఆదేశించడం. ఏమని ఆదేశించారు? మోర్ దాన్ 2100 పోల్ అబ్జర్వర్స్ హూ వుడ్ బి డాష్. ఓకే, వుడ్ బి డాష్. ఓకే, చూసారా ఇక్కడ క్లియర్గా ఏమర్థం అవుతుంది? హూ వుడ్ బి. ఇక్కడ మనకి వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మిస్ అయింది బ్లాంక్లో, అంతేనా? వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మిస్ అయింది. హూ వుడ్ బి డాష్. ఇదంతా ఏమవుతుంది చెప్పండి అది? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రెండు కామాస్ మధ్యన మనకి ఒక క్లాజ్ ఉంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాడ్జెక్టివ్ క్లాజ్. దీన్ని ఏమంటామమ్మా? యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం. సార్ ఎందుకు సార్ ఎలా చెప్పారు మీరు యాడ్జెక్టివ్ క్లాజ్ అని? ఎందుకంటే ఈ పోల్ అబ్జర్వర్స్ గురించి అది చెప్తుంది. పోల్ అబ్జర్వర్స్ మన నౌన్ కాబట్టి, నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దట్ ఈస్ ట్రైంగ్ టు క్వాలిఫై ఎ నౌన్. సో సంథింగ్ విచ్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఇస్ అండ్ అడ్జెక్టివ్. సార్ అడ్జెక్టివ్ వరకు బాగానే ఉంది, క్లాజ్ అని ఎందుకు అన్నారు? ఎందుకు అన్నామంటే అక్కడ వర్బ్ ఉంది కాబట్టి, రైట్? సో వెన్ సంథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెంటెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఎ క్లాజ్. So is it a part of your sentence? Yes, it is a part of your sentence. And does it have its own verb? Yes, it has its own verb. So that is why it's called a clause. So as it is giving you the extra information about this observers, poll observers, it is called an adjective clause, right? So దీన్ని మనం adjective clause గా చెప్పొచ్చు. అలానే verb యొక్క థర్డ్ ఫామ్ మిస్ అయిందన్న విషయం మనకి అర్థం కావాలి. అక్రాస్ ద కంట్రీ టు ఎన్ష్యూర్ ఏ అన్నాడు. ఓకే, ఇది మనకు ఒక ఇడియం అమ్మ. లెవెల్ ప్లేయింగ్, వాట్ వీ కాల్ లెవెల్ ప్లేయింగ్. రెండు ఇక్కడ ఏ వచ్చింది కదా, రైట్? ఏ అనేది సింగులర్ని ఇండికేట్ చేసేటువంటి ఆర్టికల్ కదా, సింగులర్ నౌన్ ఇండికేట్ చేసే ఆర్టికల్. అంటే ఎక్కడాగా సింగులర్ నౌన్ మిస్ అయింది అనే విషయం మనకు అర్థం కావాలి. అయితే లెవెల్ ప్లేయింగ్ ఆ సింగులర్ నౌన్ అనేది ఒక ఇడియంగా మనం వాడతాం, రైట్? అండ్ వాట్ ఈస్ దట్? ఇక్కడ చూడండి, కోర్ట్ నౌనే, స్పోర్ట్ నౌనే, ఫీల్డ్ నౌనే. వీ హ్యావ్ గాట్ 4 ఆప్షన్స్. ఫీల్డ్, స్పోర్ట్, కోర్ట్, గేమ్ అన్నీ సింగులర్ నౌన్సే కదా. ఇటువైపు చూసుకుంటే కనుక మనకి V3 కావాలి కదా. V3 వాచింగ్ V3యా? కాదు, ఎలిమినేట్. ఎంప్లాయ్ V3యా? కాదు, ఎలిమినేట్. ప్లేస్డ్, డిప్లాయిడ్. అంటే రెండింటిని మనం ఎలిమినేట్ చేసాం. కోర్ట్, ఫీల్డ్లో ఏది? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అంటామని తెలిసినా మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. లేదు, డిప్లాయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే వారిని నిర్దేశించినటువంటి పొజిషన్స్లో వారిని పెట్టడం. ఓకే, వెన్ యూఆర్ ట్రైంగ్ టు డిప్లాయ్ సమ్వన్, వాట్ డస్ ఇట్ మీన్? వారిని నిర్దేశిత ప్రదేశాల్లో వారిని అక్కడ ఉంచటం అనే సెన్స్లో వాడతాం. సో మీరు మిలిటరీ ఫోర్సెస్ని, బలగాల్ని మోహరించారంటారు చూసారా. మోహరించడం అంటే ఏంటి? ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో వారిని ఆ ప్లేస్లో ఉండమని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్. వారిని ఒక స్థావరం అనకూడదు కానీ నిర్దేశితమైనటువంటి పొజిషన్స్లో వారిని నిల్చోబెట్టడం అనే సెన్స్లో వాడతాం డిప్లాయ్. సో ఎప్పుడైనా మనకి వారిని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, అక్రాస్ ద కంట్రీ డిఫరెంట్ ప్లేసెస్లో వారిని పొజిషన్ చేయడం అని చెప్పేటప్పుడు డిప్లాయ్ అనే వర్బ్ని వాడతాం. డిప్లాయ్, 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 డిప్లాయిడ్. V1, V2, V3. అలానే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటి ఒక ఈడియం మీకు తెలిసి ఉండాలి. వాట్ యూ మీన్ బై లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అమ్మా? ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, మళ్ళీ వచ్చింది ఇది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ని కల్పించగలగడాన్ని మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. అంటే ఏదో ఒక సెక్షన్కి మాత్రమే మంచి చేసే విధంగా మనం కానీ రూపొందించామనుకోండి ఏదో ఒక ప్యాటర్న్ని. సో అంటే ఒకరికి మాత్రమే పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఉంటే దట్ ఈస్ సెట్ టు బి నాట్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా ఉందంటే అర్థం ఏంటి? అన్ని సెక్షన్స్కి ఈక్వల్గా ఆపర్చునిటీస్, అవకాశాలను ఇచ్చే విధంగా ఉండడం.
రైట్. ఇప్పుడు చూడండి, యూపీఎస్సీ సీసాట్ ఎగ్జామ్ ఉండేది మొన్నటి వరకు. అదేం చేశారంటే ఎస్పెషలీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అడ్వాంటేజ్ అవుతుంది, తెలుగు మీడియం నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఒక విమర్శ అనేది బాగా వచ్చింది. సో చాలామంది దానికి వ్యతిరేకించారు, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్. వెర్నాక్యులర్ మీడియం నుంచి చదువుకున్న వాళ్ళకి అదైతే ప్లస్ కాదు, అడ్వాంటేజ్ కాదు. ఏదో ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుకొని ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి అది ఫేవర్ చేస్తుంది అన్నట్టుగా దాని మీద అందరూ ఆరోపణలు చేయడంతో 33%గా దాన్ని మార్చేశారు. ఓన్లీ 33% క్వాలిఫైయింగ్గా చేశారు పేపర్ 2, దాన్ని మనం సీసెట్ అంటాం. సో దట్ ఈస్ నాట్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పి, సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఏదో నాకు ఒక పలానా డిగ్రీ చదవడం వల్ల నాకు అది అడ్వాంటేజ్ కలిగిస్తుందంటే మిగతా వాళ్ళని నేను ఏం చేస్తున్నట్టు, సో వారి ఆపర్చునిటీని నేను లాక్కుంటున్నట్టే. సో అట్లా చేయకూడదు. సో దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఓకే, అందరికీ సమాన అవకాశాలని కల్పించడం. ఇస్ దట్ క్లియర్? రైట్. కమింగ్ టు దిస్ వొకాబులరీ అమ్మ, 1 2 3 4 5 6 7 8 9 లెటెడ్ వర్డ్. వాట్ ఈస్ దట్ 9 లెటెడ్ వర్డ్? మనకి ఇచ్చినటువంటి క్లూజ్ ఏంటి? అది నౌన్ అని చెప్తున్నాడు. కాంట్రోనిమ్ అమ్మ. ఓకే, కాంట్రోనిమ్ అంటే అర్థం ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. వర్డ్ విత్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీనింగ్స్. ఒకే వర్డ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం? కాంట్రానిమ్స్ అంటాం. రైట్. సో అటువంటి వర్డ్ ఏది? ఆ రెండు వర్డ్స్ 9 లెటెడ్ వర్డ్లో 2 వర్డ్స్ ఇండివిజువల్ వర్డ్స్గా అవి స్ప్లిట్ అయిపోతాయి అన్నట్టుగా మనకు చెప్తున్నాడు. 2 వర్డ్స్ కాంబో అన్నాడు కదా. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 ఇండివిజువల్ వర్డ్స్ అని చెప్తున్నాడు కదా. సో అదేంటి అయితే, అది నెగిటివా పాజిటివా మనకి ఏమైనా ఇచ్చాడా? ఓకే, మనకి ఇంకా అడిషనల్గా ఏమి ఇవ్వలేదు కదా. ఓకే, అంతే. కాంట్రానిమ్ అనేది ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఒక చిన్న క్లూ ఇచ్చినా మీరు దాన్ని ఈజీగా ఆన్సర్ చేస్తారని అంతకు మించి క్లూ ఇవ్వడం అయితే జరగలేదు. రైట్. సో వాట్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. సో దట్ ఈస్ నథింగ్ బట్ OVRSIGHT. దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ సైట్ అంటాం. సార్ ఇప్పుడు ఇది కాంట్రానిమ్ ఎలా అవుతుంది? ఓవర్ సైట్ అనే పదం వాడేసారు, బాగానే ఉంది. బట్ హౌ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ కాంట్రానిమ్? 2 వర్డ్స్ కాంబో అన్నాను. ఓవర్ అన్నది ఒక వర్డ్ ఇండివిజువల్గా, సైట్ అంటే ఒక వర్డ్. సో 2 ఇండివిజువల్గా చూసుకుంటే 2 డిఫరెంట్ వర్డ్సే. సో దాన్ని రెండింటిని కలిపి మనం సింగిల్ వర్డ్గా ఫ్రేమ్ చేసుకోగలిగాం. సో వాట్ ఈజ్ ఓవర్ సైట్ హియర్? ఓవర్ సైట్ అంటే 2 మీనింగ్స్. ఒకటి సూపర్వైజ్ అనే మీనింగ్ వస్తుంది, పర్యవేక్షించడం. ఓవర్ సైట్ అంటే ఏంటమ్మా? దేన్నైనా పర్యవేక్షించడం. రైట్. అలానే నెగ్లెక్ట్ చేయడం, నెగ్లెక్ట్, ఓవర్లుక్. ఓవర్లుక్ చేయడం అంటే ఏంటి? మీరు దాన్ని అంతగా పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేసేసారు అన్నటువంటి సెన్స్లో. సో సూపర్వైజ్ చేస్తారంటే ఏంటి? మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇగ్నోర్ చేస్తున్నారంటే మీరు కేర్లెస్గా ఉంటున్నారు. 2 ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయా లేదా? సో ఒకే వర్డ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్స్ ఉండేటువంటి వర్డ్స్ని మనం ఏమంటాం? కాంట్రానిమ్. సో ఓవర్ సైట్ కూడా ఒక కాంట్రానిమ్మే. రైట్. ఇంకేమైనా కాంట్రానిమ్స్ మీకు తెలిస్తే అవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్. చెప్పాను కదా ఓవర్ సైట్. అలాంటివి ఏమైనా ఉన్నాయా ఆలోచించండి. ఉంటే అలాంటి కాంట్రానిమ్స్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మనకు ఒకటి చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది, ఎస్పెషల్లీ మనకి బిజినెస్ రిలేటెడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒక పదం ఎక్కువగా వస్తుంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ శాంక్షన్. SANCTION. దీని మీనింగ్ కూడా అలాంటిదే, కాంట్రానిమ్. అది కూడా శాంక్షన్ అంటే అప్రూవ్ అనే మీనింగ్ ఉంది, శాంక్షన్ అంటే బ్యాన్ అనే మీనింగ్ కూడా ఉంది. టెంపరరీ బ్యాన్, ఎవరి మీదైనా ఆంక్షలు విధించడం. రైట్. ఎస్పెషల్లీ ట్రేడ్ రిలేటెడ్ ఆంక్షలు, వాణిజ్యపరమైనటువంటి ఆంక్షల్ని మనం శాంక్షన్ అంటాం. సో ఒక కంట్రీ నుంచి మనం ఏదన్నా బిజినెస్ యాక్టివిటీని ఆపేస్తున్నాం అని చెప్పేటప్పుడు వీ హ్యావ్ ఇంపోజ్డ్ ఏ శాంక్షన్ అని చెప్తాం కదా. సో శాంక్షన్ అనే ఒకే పదానికి 2 ఆపోజిట్ మీనింగ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో అన్ కాంట్రానిమ్. సో ఇంకా ఫర్దర్గా ఏమున్నాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు అవర్ రివిజన్ వొకాబులరీ. ఓకేనమ్మా, రివిజన్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. సో నిన్న నేర్చుకున్నటువంటి వర్డ్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. థాట్ అనేటువంటి వర్బ్ వచ్చిందమ్మా. థాట్ అంటే ఏంటి అర్థం? బేసిక్గా థాట్ చేయడం అంటే స్టాప్ చేయడం, ఆపడం, అబ్స్ట్రక్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. అబ్స్ట్రక్ట్ చూడండి, అబ్స్ట్రక్ట్గా దగ్గరగా ఉన్న వర్డ్ హిండర్. ఈ హిండర్ అన్నా, అబ్స్ట్రక్ట్ అన్నా. ఓకే, హిండర్ ఈజ్ ఎ వర్బ్, అబ్స్ట్రక్ట్ ఈజ్ ఎ వర్బ్. ఇంకేమైనా వర్బ్స్ ఉన్నాయా? స్టాప్ అంతే కదా. హ్యాంపర్ అని కూడా అనొచ్చు. స్టాప్ ఎలానో తెలుసు మీకు. ఇంపెడ్, IMPED, ఇంపెడ్, ఇది కూడా
స్టాప్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్, ఇవన్నీ వర్డ్స్, రైట్? ఏమైనా వర్డ్స్ మీకు మర్చిపోతుంటే ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ టు రీకాల్ ఆల్ ద వర్డ్స్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్. క్లియర్? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రీడీమ్. రీ అంటే ఏమనుకున్నాం? రీ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కనిపించినా యూ నీడ్ టు మేక్ షూర్ దట్ రీ ఈస్ బ్యాక్ ఆర్ అగైన్ అనే మీనింగ్ వస్తుంది కదా. రీ అంటే ఏంటమ్మా? బ్యాక్ ఆర్ అగైన్. రీడీమ్ అంటే మళ్ళీ మీరు దాన్ని మార్చుకోవటం. ఎన్కాష్ అని చెప్పుకున్నాం నిన్న. ఎస్బీఐకి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఆ ఇష్యూ నేపథ్యంలో మనకి ఈ రిడీమ్ అనే పదం అనేది రావడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి? ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే డోనర్స్ ఇస్తారో వాటిని రిడీమ్ చేసుకుంటాయి. స్టేట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 15 days వ్యవధిలోనే రిడీమ్ చేసుకుంటాయని చెప్పుకున్నాం. అంటే ఎన్కాష్ చేసుకోవడం, రైట్? ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రీడీమ్. సో ఏమవుతుంది చెప్పండి నాకు ఇప్పుడు? రిట్రైవ్, రికవర్. చూసారా? రిట్రైవ్ అనే పదం వాడచ్చు, రికవర్ అనే పదం వాడచ్చు, రీగెయిన్, ఇవన్నీ కూడా సేమ్. అన్నిట్లో రీ వచ్చింది చూసారా? మళ్ళీ దాన్ని మార్చుకోవటం, ఎన్కాష్ చేసుకోవడం. ఎన్కాష్ అనే పదం కూడా వాడచ్చు. ఎన్కాష్ అంటే బాండ్ని క్యాష్ రూపంలో మార్చుకోవటం కదా. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. క్లియర్? తర్వాత కన్స్ట్రూ. కన్స్ట్రూ అంటే ఏంటి? మిస్కన్స్ట్రూ గుర్తుందా? డోంట్ మిస్కన్స్ట్రూ మీ అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అంటే కన్స్ట్రూ అంటే ఏమవుతుందమ్మా? అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ చేసుకోవడం. చూడండి, ఇన్ఫర్. ఎస్, మంచి వర్డ్ ఇది. ఇన్ఫర్ అన్నా, ఇంటర్ప్రెట్ అన్నా, అండర్స్టాండ్ అన్నా, ఇవన్నీ కూడా మళ్ళీ వర్బ్సే. చెక్ చేసుకోండి, ఇవన్నీ మీకు చేయగలుగుతున్నారా లేదా, గుర్తుపట్టగలుగుతున్నారా లేదా? ఇంటర్ప్రెట్, అండర్స్టాండ్ అండ్ ఇన్ఫర్. ఓకే, అన్ని వర్బ్సే. ఇన్వాలిడేట్. వ్యాలిడేట్ చేయడం అంటే కరెక్టే అని అప్రూవ్ చేయడం. ఇన్వాలిడేట్ అంటే అది నో మోర్, ఇట్ కెనాట్ ఫంక్షన్ ఫర్దర్ అని దాన్ని వ్యాలిడిటీ ఇంకా లేకుండా చేయడం. దాన్నే మనం ఇన్వాలిడేట్ అన్నాం. అంటే దాన్ని నల్లిఫై చేసేయడం. ఓకే, నల్లిఫైకి దగ్గరగా ఉండే వర్డ్ నెగేట్. నెగేట్ అన్నా, నల్లిఫై అన్నా, ఓకే, వాయిడ్ అన్నా అంటే ఇంకా పనికి రాదు అని చెప్పడం. ఓకే, ఇక ముందు అది పనికిరాదు అని చెప్పడాన్ని వాట్ వీ కాల్, దట్ ఈస్ కాల్డ్ యువర్ నెగేట్. ఓకే, డిస్ప్రూవ్ అనొచ్చు, క్వాష్ అనొచ్చు, డిస్ప్రూవ్, అప్రూవ్, డిస్ప్రూవ్, అంతేనా? నెగేట్ వచ్చేసింది, డిస్ప్రూవ్, వాయిడ్, నల్లిఫై, రైట్? ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. సో వీటిని మీరు కరెక్ట్గా గుర్తు చేసుకోగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. క్వాష్, రెఫ్యూట్, ఎస్, వాటిని కూడా మనం వాడచ్చు. క్వాష్ ఎక్కువగా సుప్రీంకోర్టు క్వాష్ చేసింది అని మనం ఎక్కువగా వింటుంటాం. నిర్వీర్యం చేసేసింది. క్వాష్ చేసేయడం అంటే కొట్టేసింది. రెఫ్యూట్ అన్నా దాన్ని తప్పుపట్టడం, రైట్? కాదని చెప్పడం, దట్ ఈస్ రెఫ్యూట్. అది కూడా వాడచ్చు. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్, రైట్? నెక్స్ట్ కంటెంప్ట్ అమ్మా. కంటెంప్ట్ ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. ఏంటి కంటెంప్ట్? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ నిన్న వచ్చింది. ఒకవేళ మేము చెప్పినట్లుగా మీరు ఆ డెడ్ లైన్ లోపు సబ్మిట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మీ మీద చర్యలు తీసుకుంటామనే భయాన్ని అయితే సుప్రీంకోర్టు ఎస్బీఐ అఫీషియల్స్ మీద ఉంచింది అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో కంటెంప్ట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ధిక్కారం అంటాం తెలుగులో. అంటే డిస్రెస్పెక్ట్ చేయడం. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఇండియాలో ఉండే ఏ సిటిజన్ అయినా గవర్నమెంట్ చెప్పలేదు అని అఫీషియల్స్ తప్పించుకోవడానికి కూడా లేదు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డరా, సుప్రీంకోర్టు ఆర్డరా, కోర్టు ఇచ్చిన ఆర్డరా అంటే కోర్టు ఇచ్చిన ఆర్డరే మీరు తూచా తప్పకుండా పాటించాలి. గవర్నమెంట్ని కూడా మీరు ఓవర్త్రో చేయొచ్చు, బట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని గారు మీరు ఫాలో కాకపోతే మీ మీద ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు బుక్ అవుతుంది, రైట్? సో దాన్నే మనం కంటెంప్ట్ అంటాం. అంటే ఏంటమ్మా? డిస్రెస్పెక్ట్ చేయటం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డిస్రెస్పెక్ట్ అంతే. డిస్రెస్పెక్ట్ అని అనొచ్చు కదా. ఎస్, డిస్రిగార్డ్ అనొచ్చు. డిస్రిగార్డ్ అన్న అంతే కదా. రిగార్డ్ అంటే రెస్పెక్ట్. డిస్రిగార్డ్ అన్నా, డిస్రెస్పెక్ట్ అన్నా ఒకటే. స్కార్న్ అంటాం, స్కార్న్, డిస్డెయిన్. ఓకే, డిస్రెస్పెక్ట్ చేయడం. స్కార్న్ అంటే కూడా కొంచెం నెగటివ్ కాంటెక్స్లో వాడే పదాలు ఇవన్నీ. డిస్రెస్పెక్ట్, డిస్రిగార్డ్, స్కార్న్, డిస్డెయిన్. నెక్స్ట్ ప్రాక్సిమిటీ. ఐటీవై సఫిక్స్తో ఎండ్ అయ్యే ఏ వర్డ్ కూడా నౌనే. ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండడం. క్లోజ్నెస్ అనొచ్చు, నియర్నెస్ అనొచ్చు. క్లోజ్నెస్, నియర్నెస్. విసినిటీ అన్న కూడా నౌనే. చూసారా? ఐటీవై అదొక్కటే మిగిలిపోయింది కదా. సో విసినిటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్లోజ్నెస్.
దగ్గరగా ఉండడం, నియర్నెస్. ఓకే, విసినిటీ, క్లోజ్నెస్, నియర్నెస్ ఇవన్నీ కూడా మనం సినానిమ్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఎడ్జసెన్సీ, ఎడ్జసెంట్ అన్న కూడా పక్కననే కదా అర్థం, ఎడ్జసెన్సీ ఇవన్నీ నౌన్. జుక్స్టా పొజిషన్, ఇది మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఎక్కువగా అడుగుతుంటాడు. జుక్స్టా పొజిషన్ అంటే పక్క పక్కనే ఉండడం, రెండు. టూ థింగ్స్ ఆర్ అలైన్డ్ విత్ ఈచ్ అదర్ వెన్ దే ఆర్ కెప్ట్ వన్ బిసైడ్ ద అదర్, దే ఆర్ సెట్ టు బి జుక్స్టా పోజ్డ్. జుక్స్టా పొజిషన్, జుక్స్టా పోజ్, జుక్స్టా పొజిషన్ నౌన్, జుక్స్టా పోజ్ వర్బ్. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ వొకాబులరీ. సో ఎవరెవరైతే ఎడిటోరియల్ నిన్న ఫాలో అయ్యారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు. చెయ్యని వాళ్ళు ఖచ్చితంగా కాంటెక్స్ట్తో పాటు నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ని మనం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అది కాంటెక్చువల్గా నేర్చుకోవడం వల్లనే మనకి ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. లేదంటే నేర్చుకున్నట్లుగానే ఉంటాయి కానీ మళ్ళీ మర్చిపోతారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు యూజ్ ద వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక కాంటెక్స్ట్ అనేది అవసరం, ఆ కాంటెక్స్ట్లో నేర్చుకుంటేనే వర్డ్స్ బాగా గుర్తుంటాయి. రైట్, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. ఈరోజు కొంచెం చెప్పగానే ఉంటుందమ్మా ఎడిటోరియల్, ఎందుకంటే అంత కన్సెప్చువల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది రాజకీయాలు, ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఈరోజు ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ టేల్ ఆఫ్ టూ అన్నాడు. టేల్ అంటే ఏంటమ్మా అర్థం? బేసిక్గా టేల్ అంటే స్టోరీ. ఎవరి గురించి అది? టూ అంటున్నాడు, అంటే ఇద్దరు గురించి. ఆ ఇద్దరు ఎవరు అన్నది మనం ఒకసారి చూద్దాం. ఆ ఇద్దరు ఎవరంటే బీజేపీ, కాంగ్రెస్ హ్యావ్ టేకెన్ కాంట్రాస్టింగ్ అప్రోచెస్ టు బిల్డింగ్ అలయన్సెస్. అలయన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకుంటూనే ఉంటాం, యాలీస్ అంటాం కదా. యాలీ, యాలీ అంటే ఫ్రెండ్, యాలీస్ ప్లూరల్ కదా. ఇది సింగులర్ నౌన్, ఇది ప్లూరల్ నౌన్. అండ్ వాట్ డూ యూ మీన్ బై అలయన్స్? అలయన్స్ అంటే ఏంటమ్మా? కూటమి అనుకుంటాం కదా, సంకీర్ణం, కూటమి, అందరూ కలిసి, యాలీస్ అందరూ కలిసి ఒక కూటమిలా ఫామ్ అవడాన్ని మనం అలయన్స్ అంటాం. అయితే ఎవరికి వారు కాంట్రాస్టింగ్గా అప్రోచెస్ ఉన్నాయంట ఈ అలయన్సెస్ బిల్డ్ చేయడం. ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బీజేపీ దాని యొక్క కూటమిని ఏమంటాం మనం జనరల్గా? ఎన్డీఏ అంటాం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అదే కాంగ్రెస్ అధ్యక్షతన ఉండేటువంటి అలయన్స్ని మనం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, యూపీఏ గవర్నమెంట్ అంటాం. ఓకే, యూపీఏ గవర్నమెంట్ అని అంటే దాంతోపాటు మిగిలిన మిత్రపక్షాలని కలుపుకొని అది యూపీఏ అని. బీజేపీ హెడ్గా ఉండి దాంతో ఉండే మిత్రపక్షాలని మనం ఎన్డీఏగా చెప్పుకుంటాం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. రైట్, సో ఈ రెండు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉన్నాయంట అప్రోచెస్. కాంట్రాస్టింగ్ అంటే అర్థం ఏంటమ్మా? కాంట్రాస్ట్ అంటే ఏంటి? బ్లాక్కి వైట్ కాంట్రాస్ట్, అంతేనా? లైట్కి డార్క్ కాంట్రాస్ట్ కదా. మూన్ లైట్కి సన్లైట్ కాంట్రాస్ట్, ఈవినింగ్కి మార్నింగ్ కాంట్రాక్ట్ కదా. కాంట్రాక్ట్ వేరు, కాంట్రాస్ట్ వేరు. కాంట్రాస్ట్ అంటే వైరుధ్యం కదా. కాంట్రాక్ట్ అవ్వడం అంటే ఏంటమ్మా? కాంట్రాక్ట్ అంటే ఇలా, కాంట్రాక్ట్ రిలాక్స్, కాంట్రాక్ట్ రిలాక్స్, కాంట్రాక్ట్ రిలాక్స్, హార్ట్ బీట్, కాంట్రాక్షన్ రిలాక్షన్, అది. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది కాంట్రాస్టింగ్, రైట్, ఆ వైరుధ్యం. సో వారిద్దరూ అవలంబించినటువంటి అప్రోచెస్ ఏవైతే ఉంటాయో ఈ కన్సెన్సెస్ బిల్డ్ చేయడానికి, ఐ మీన్ అలయన్సెస్ బిల్డ్ చేయడానికి వారి వైఖరి ఏదైతే ఉందో, అప్రోచ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉన్నాయి. బీజేపీ ఒకలాగా వెళ్తుంటే కాంగ్రెస్ దానికి ఆపోజిట్గా వెళ్తుంది. ఇద్దరు ఒకలాంటి అప్రోచెస్తో వెళ్ళట్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ రెండు కూడా కాంట్రాస్టింగ్గా ఉన్నాయి అంటున్నాడు. కాంట్రాస్టింగ్ని యాడ్జెక్టివ్గా వాడాడు, ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. అలానే అప్రోచెస్ని నౌన్గా వాడాడు. క్లియర్? రైట్, సో ఒకసారి చూద్దాం అమ్మా. సో ఏంటి అసలు ఎందుకు కాంట్రాస్టింగ్గా ఉన్నాయన్నది గమనిద్దాం. ఇందులో కొన్ని వర్డ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మొత్తం మనం చాలా వరకు వొకాబులరీని బేస్ చేసుకునే మనకు ఉంటుంది. ఎందుకంటే పెద్దగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాడు, కానీ మనకి ఏదన్నా కాన్సెప్చువల్గా ఇదేం పెద్ద ఉపయోగపడే ఆర్టికల్ అయితే కాదు, కానీ వర్డ్స్ రూపంలో మాత్రం చాలా మంచి మంచి పదాలు అయితే నేర్చుకోవచ్చు. రైట్, సో జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ని అక్రాస్ ద కంట్రీ చూడొచ్చు మీరు ఒకసారి. రైట్, అదే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆఫ్టర్ రేజింగ్ ఇట్స్ స్టేక్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ జనరల్ ఎలక్షన్ బై డిక్లేరింగ్ ఎ టార్గెట్ ఆఫ్ 400 seats along with allies, the ruling Bharatiya Janata Party is mopping up political partners across the country to resurrect the National Democratic Alliance. చెప్పాను కదా, ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది బీజేపీ ఆధ్వర్యంలో నెలకొన్నటువంటి ఆ అలయన్స్ పేరు అనమాట అది. అయితే అదేం చేస్తుందమ్మా, ఇక్కడ చూసారా పదాలు చాలా మంచి వర్డ్స్ వచ్చాయి. రిసరెక్ట్ అని, ఓకే, రేజింగ్ ద స్టేక్స్ అని, రైట్, ఇంకేమైనా వచ్చాయమ్మా, మాపింగ్ అప్ అని, చూసారా, ఇవన్నీ మీకు మంచి పదాలు. ఇవి వీటి నుంచి మీరు నేర్చుకోవచ్చు మంచి మంచి విషయాలు.
ఓకే, రైజింగ్ ఇట్ స్టేక్స్ అంటే అర్థం ఏంటమ్మా, దాని యొక్క స్టాండర్డ్ అనేది పెంచుకుంది అని అర్థం. స్టేక్ అంటే జనరల్గా మనం ఏమంటామంటే స్టేక్ అంటే రిస్క్ అని అంటాం. జనరల్గా స్టేక్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా, రిస్క్ అనే మీనింగ్ వస్తుంది. స్టేక్ హోల్డర్స్ అంటారు కదా, స్టేక్ హోల్డర్స్ అంటే రిస్క్ని షేర్ చేసుకునే వాళ్ళే మనం. ఒక బిజినెస్లో స్టేక్ హోల్డర్స్ ఉంటారంటే అర్థం ఏంటి, సో వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు ఆ రిస్క్ని అని అర్థం. స్టేక్ హోల్డర్స్ అంటారు వాటిని, భాగస్వాములు అంటారు కదా. సో రైజింగ్ ఇట్ స్టేక్స్, ఇక్కడ పదం కూడా చూసారా, రైజ్ అన్నాడు, RAISE, రైజ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, రైజ్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా? రైజ్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్, రైజ్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, పెరగడము, పెంచటము. రైజ్ అంటే పెంచటం, రైజ్ అంటే పెరగటం. పెరగడానికి యూ డోంట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్, పెంచడానికి యూ నీడ్ అన్ ఆబ్జెక్ట్. అందుకే రైజ్ అన్నది ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం దీన్ని. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, అది ట్రాన్సిటివ్ వర్బ్. రైజ్ రైజ్ పెంచడం, రైజ్ పెరగటం, రైట్? దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, రైజింగ్ ఇట్ స్టేక్స్. సో దాని యొక్క స్టేక్స్ అంటే అక్కడ ఏంటి, గెలిచే అవకాశాలు అన్నట్టుగా. ఇక్కడ రిస్క్ అంటే ఇక్కడ ఏ కాంటెక్స్లో చెప్తున్నానంటే గెలిచే అవకాశాలు. దాని బెంచ్ మార్క్ అనేది పెంచుకుంది. దేనికి పెంచుకుందమ్మా, 400 సీట్స్ టార్గెట్ పెట్టుకుంది. ఈసారి ఎట్లా అయినా 400 సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకుంది. మన రానున్నటువంటి ఫోర్త్ కమింగ్ అంటే ఏంటమ్మా, అప్కమింగ్ రాబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో 400 సీట్లు ఎట్లయినా గెలవాలి అనేటువంటి ఒక టార్గెట్ని అయితే ఏర్పాటు చేసుకుంది. ఎవరమ్మా, భారతీయ జనతా పార్టీ విత్ ఇట్స్ అలీస్, విత్ ఇట్స్ మిత్రపక్షాలు అంటాం కదా, దాన్నే అలీస్ అంటాం. ఓకే, ఈజ్ మాపింగ్ అప్ పొలిటికల్ పార్ట్నర్స్. మాపింగ్ అప్ అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్గా వాడాడు. మాపింగ్ అప్ని ఎలా వాడాడు చూసారా, కంటిన్యూస్ ఫామ్లో ఉంది అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఎ వర్బ్. మాపింగ్ అప్ అంటే గ్యాదర్ చేస్తుంది. ఓకే, పొలిటికల్ పార్ట్నర్స్ అక్రాస్ ద కంట్రీ. మాపప్ చేయడం అంటే అందరినీ గ్యాదర్ చేస్తుంది అనే సెన్స్ వస్తుంది చూసారా. జనరల్గా మనం మాపింగ్ అంటే ఏంటి, దేనికి వాడతాం, క్లీన్ చేయడం, ఫ్లోర్ని క్లీన్ చేయడం అనే సెన్స్లో వాడతాం కదా. సో పార్ట్నర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వారందరినీ కూడగట్టే, మద్దతుని కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. టు రిసరెక్ట్ అన్నాడు. రిసరెక్ట్ అంటే అర్థం ఏంటి, ఇది ఎప్పుడు వాడతాం, ఇక్కడ కూడా రీ వచ్చింది చూసారా, అంటే అగైన్ అనే మీనింగ్ వస్తుంది చూసారా. రిసరెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా రిసరెక్ట్ కానీ రిసరెక్షన్ అని వాడుతున్నామంటే పునరుద్ధరించడం అనే మీనింగ్లో మనం రిసరెక్ట్ అనే పదాన్ని వాడుతున్నాం. ఎప్పుడు వాడతామమ్మా, రీసరెక్ట్ అంటే పునరుద్ధరించడం. అంటే అంతకుముందు బలంగా ఉండేది ఇప్పుడు ఒక్కసారిగా వీక్ అయిపోయింది, దాన్ని మళ్ళీ బలపరచడం. ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది బాగా బలహీనపడింది, దాన్ని మరింత అంటే దానికి పూర్వ వైభవం తీసుకురావడం అంటాం కదా, దాన్నే రిసరెక్ట్ అంటాం. రిసరెక్షన్, పూర్వ వైభవం తీసుకురావడం. అంటే బీజేపీ పుంజుకుంది, బీజేపీ బాగానే ఉంది, కానీ ఈ అలయన్స్ ఏదైతే ఉందో అది అయితే స్ట్రాంగ్గా లేదు, అది బాగా వీక్ అయిపోయింది, రైట్? అందుకే అన్ని వర్గాలు, అన్ని పొలిటికల్ పార్టీస్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ యొక్క మద్దతుని కూడగట్టే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ తలమునకలై ఉంది, రైట్? జస్ట్ as the BJP is courting alliance with alacrity, the putative alliance of opposition parties that appeared on the horizon in mid-2023 is unraveling, if at all it ever took any concrete form. ఓకే, కోర్టింగ్ అలయన్స్ అన్నాడు. కోర్టింగ్ అంటే ఏంటమ్మా, వారితో మంచిగా బిహేవ్ చేయడం. మీరు ఎప్పుడైనా కోర్టింగ్ అనే పదాన్ని జనరల్గా మనం వర్బ్గా తెలియదు, మనకి నౌన్గా తెలుసు. కోర్టింగ్ ఇక్కడ ఎలా వాడాడు, ఈజ్ కోర్టింగ్ అన్నాడు. అంటే కంటిన్యూస్ ఫామ్లో ఉంది వర్బ్, అంటే ప్రజెంట్ కంటిన్యూస్. కోర్టింగ్ అలయన్సెస్ అంటే అందరితో మంచిగా బిహేవ్ చేయడం, సో దట్ వాళ్ళు మనకి పనికొస్తారు, సో వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయడాన్ని మనం కోర్టింగ్. అలీస్ విత్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ కూడా అలాక్రిటీ అన్నది నౌన్గా వాడాడు. అలాక్రిటీ ITY సఫిక్స్. అలాక్రిటీ అంటే ఎంతూజియాజం, ఉత్సాహంతో, చాలా ఉత్సాహంగా అందరితో మంచి రిలేషన్షిప్స్ని అయితే బిల్డప్ చేస్తుంది బీజేపీ. ఓకే, ద ప్యుటేటివ్ అలయన్స్. ప్యుటేటివ్ అంటే అందరూ చెప్పుకుంటున్నట్లుగా. ప్యుటేటివ్ అంటే వాట్ వి కాల్ ఇట్, కన్సిడర్డ్ టు బీ, బిలీవ్డ్ టు బీ, సపోజ్ టు బీ అంటాం కదా, దాన్ని మనం ప్యుటేటివ్ అంటాం. అలయన్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. అపోజిషన్ పార్టీస్ యొక్క కూటమిలాగా చెప్పుకొనబడుతున్నటువంటి, ఓకే, దట్ అపియర్డ్ ఆన్ ద హారిజన్ ఇన్ ద mid-2023 అన్రావెలింగ్ అంటే ఇండియా బ్లాక్ను ఉద్దేశించి చెప్తున్నాడు. ఓకే, ప్యుటేటివ్ అలయన్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. అపోజిషన్ పార్టీస్ అంటే ఎవరు, కాంగ్రెస్, మిగతా మిత్రపక్షాలు. ఆన్ ద హారిజన్ ఇన్ mid-2023. ఆన్ ద హారిజన్ అంటే కనుచూపు మేరలో. హారిజన్ అంటే అర్థం ఏంటమ్మా, ఆన్ ద హారిజన్ అంటే ఏంటమ్మా, మనం ఎప్పుడైనా
దేనైనా చూసేటప్పుడు మన సైట్ ఎంతవరకు అయితే ఎలా చేస్తుందో, ఎంతవరకు అయితే మనం చూడగలమో, మన కనుచూపు మేరలో ఉండేటువంటి దాన్ని మనం ఆన్ ద హారిజన్ అంటాం. ఓకే, ఇంకొక మీనింగ్ కూడా ఉంది. స్కై, మౌంటైన్స్ అంటే భూమి ఆకాశం కలిసిపోయి ఉండేటట్లు కనిపించినటువంటి ప్రాంతాన్ని కూడా హారిజన్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ అపియర్డ్ ఆన్ ద హారిజన్ అంటే కనుచూపు మేరలో. మిడ్ 2023 అన్రావెలింగ్, ఈ పదం కూడా ఇంపార్టెంటే. మనం ఇంతకుముందు కూడా చూసాం ఈ పదం. అన్రావెలింగ్ అంటే ఇక్కడ కాంటెక్స్లో మీనింగ్ మారిపోతుంది. అన్రావెల్ అంటే జనరల్గా మనం ఎలా నేర్చుకున్నాం, అన్రావెల్ ద ట్రూత్ అని, అన్రావెల్ ద మిస్టరీ అని నేర్చుకున్నాం. ఒక మిస్టరీని ఛేదించడం, బయటికి తీయటం అనేటువంటి సెన్స్లో వాడతాం. అన్రావెల్ ద మిత్ అని అంటారు, అన్రావెల్ ద మిస్టరీ అంటారు. ఓకే, ఒక మిస్టరీని బయటికి తీసే ప్రయత్నం చేయడాన్ని మనం అన్రావెల్ అంటాం. కాకపోతే ఇక్కడ అన్రావెలింగ్ అంటే ఏంటి, ఇక్కడ మెల్లమెల్లగా పడిపోతుంది, స్ట్రాంగ్గా లేదు, రైట్. దాన్ని ఏమంటాం, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటామా. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఏమవుతుందమ్మా, ఒక్కసారిగా అది పడిపోతే ఏమవుతుందమ్మా, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ని జాగ్రత్తగా మనం కష్టపడి పేరుస్తాం. ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న గాలి తగిలినా అది ఏమవుతుంది, కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ సెయింగ్ ఈజ్ అన్రావెలింగ్. మెల్లమెల్లగా అది క్షీణిస్తూ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎవర్ టుక్ ఎనీ కాంక్రీట్ ఫామ్, ఒక సాలిడ్ ఫామ్, కాంక్రీట్ అంటే అర్థం ఏంటమ్మా, దానికంటే ఒక సాలిడ్ ఫామ్ని అనేది సంతరించుకునే లోపే అది వీకెన్ అయిపోయింది. అన్రావెలింగ్ అంటే మెల్లమెల్లగా దాని బలాన్ని అది కోల్పోతుంది అని అర్థం, క్షీణిస్తుంది అని అర్థం. ద బీజేపీ హ్యాస్ అనౌన్స్డ్ ఎ టైఅప్ విత్ చంద్రబాబు నాయుడుస్ తెలుగుదేశం పార్టీ which had parted ways in 2018 over the issue of unfulfilled promises for Andhra Pradesh. ఇది అందరికీ మనకి రిలేట్ అయినటువంటి, ఓకే, మనం రిలేట్ చేసుకోవచ్చు దీన్ని. చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్లో మేము ఉండబోతున్నాం అన్నట్టుగా బీజేపీ ప్రకటించింది. 2018లోనే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే డిఫర్ అయ్యారు బీజేపీ ప్రభుత్వంతో. సెంటర్లో మాకేంటంటే, మాకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని మీరు ఫుల్ఫిల్ చేయలేదు, యాక్ట్లో ఇచ్చినటువంటి ప్రామిసెస్కి మీరు మద్దతు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్పి బయటకు వచ్చేసింది తెలుగుదేశం పార్టీ 2018లో. ఇప్పుడు మళ్ళీ వారితో కలిసి నడవడానికి, చంద్రబాబు నాయుడు గారితో నడవడానికి బీజేపీ అనౌన్స్ చేసేసింది. ఓకే, మిస్టర్ నాయుడు హ్యాస్ స్లోలీ మేడ్ హిస్ వే బ్యాక్ టు ద ఎన్డీఏ బై డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద అపోజిషన్. అపోజిషన్ అంటే ఇక్కడ ఎవరు, అప్పుడు కాంగ్రెస్తో జత కట్టడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, 2019లో 18లో ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆయన, 19లో ఏంటి, కాంగ్రెస్, అసలు టీడీపీ కాంగ్రెస్ అంటేనే పెద్ద రైవల్స్. కాంగ్రెస్ని ఓడించడం అనేటువంటి ఒక గోల్తోనే టీడీపీ పుట్టడం జరిగింది. సో కాంగ్రెస్ టీడీపీ అంటే రెండు అసలు రైవల్స్, మెయిన్ ప్రత్యర్థులు అనమాట ఎన్నికల్లో. అలాంటిది బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చారు 2019లో, రైట్. హైదరాబాద్లో, తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో కూడా వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్లో. కానీ ఇప్పుడు ఏం చేశారు, మెల్లమెల్లగా ఆయన అపోజిషన్ నుంచి దూరంగా జరిగి మెల్లగా మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి జాయిన్ అయ్యారు. స్లోలీ మేడ్ హిస్ వే బ్యాక్ టు ద ఎన్డీఏ. సో ఎన్డీఏ కూటమిలోకి భాగస్వాములు అయ్యారు మెల్లమెల్లగా, కాంగ్రెస్ నుంచి దూరంగా జరుగుతూ. ద బీజేపీ ఈజ్ అసిడ్యూస్లీ అంటే చాలా కష్టపడి, అసిడ్యూస్ అంటే వెరీ డిఫికల్ట్ అనే మీనింగ్ వస్తుంది. కోటింగ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మళ్ళీ వచ్చింది. కోటింగ్ అంటే మంచిగా బిహేవ్ చేయడం, వారిని బాగా ట్రీట్ చేయడం, సో దట్ మనకి భవిష్యత్ అవసరాలతో వారితో మనకి అవసరం ఉంటుంది, వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వారితో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి సెన్స్ని మనం కోటింగ్ అంటాం. ఎవరితో అమ్మా, బిజు జనతా దళ్, ఇది ఒడిశాలో ఉన్నటువంటి పార్టీ, నవీన్ పట్నాయక్ గారి పార్టీ, రైట్. టు రివైవ్ దేర్ అలయన్స్, రివైవ్ అంటే మళ్ళీ సేమ్ మీనింగ్ వస్తుంది, మళ్ళీ రీఎస్టాబ్లిష్, కొత్త లైఫ్ని ఇవ్వడం. రీవైవ్ అంటే మళ్ళీ దానికి జీవాన్ని ఇవ్వడం అనే సెన్స్లో, అంటే చచ్చిపోయింది, ప్రస్తుతానికి జీవం లేదు, మళ్ళీ జీవాన్ని ఇవ్వడం. వైవ్ అని ఎప్పుడు కనిపించినా దట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వివా విటా యానిమ్ బయో, ఇవన్నీ కూడా, ఈ రూట్ వర్డ్స్ అన్నీ కూడా వివా విటా యానిమ్ బయో అన్నది లైఫ్కి సంబంధించినటువంటి రూట్ వర్డ్స్, రైట్. సో రీవైవ్, కొత్త లైఫ్, మళ్ళీ లైఫ్, బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, దట్ ఈస్ రివైవ్. రివైవల్ నౌన్, రివైవ్ వర్బ్. రివైవ్ దేర్ అలయన్స్ అంటే అంతకుముందు వారి అలయన్స్ ఉండిందనమాట 1998 నుంచి 2009 వరకు, తర్వాత మళ్ళీ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం, రీవైవ్ చేసుకోవడం ఒడిస్సాలో, ఆ ప్లాన్లో అయితే బీజేపీ ట్రై చేస్తుంది. ఎందుకంటే
వారి సపోర్ట్తో వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు కదా ఆల్రెడీ 400. ఈ 400 టార్గెట్కి పనికొచ్చే వాళ్ళందరితో మంచిగా రిలేషన్స్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది. ద అకాళీ దల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఫార్మర్స్ యాజిటేషన్ టు బ్లో ఓవర్ బిఫోర్ ఇట్ కుడ్ మేక్ ఇట్స్ నెక్స్ట్ మూవ్ పొటెన్షియల్లీ టు మార్చ్ బ్యాక్ టు ద ఎన్డీఏ క్యాంప్. అకాళీ దళ్ అంటే అది పంజాబ్కి సంబంధించినటువంటి పార్టీ. చూసారా, ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ ఆంధ్ర గురించి మాట్లాడారు, తర్వాత ఒడిశా గురించి మాట్లాడారు, ఇప్పుడు పంజాబ్కి సంబంధించినటువంటి అకాళీ దళ్ అనే పార్టీ అది కూడా ఆగుతుంది, ప్రస్తుతానికి ఆగి ఉంది. ఎందుకంటే ఫార్మర్స్ యాజిటేషన్ నేపథ్యంలో అది మెల్లగా బ్లో ఓవర్ అంటే అర్థం ఏంటమ్మా, ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, యాజిటేషన్ అంతా ముగిసిన తర్వాత కొంచెం చల్లబడ్డాక మెల్లగా మనం మళ్ళీ ఎన్డీఏ క్యాంప్లోకి వెళ్ళిపోవాలి. అంటే అంత వాళ్ళు ఎన్డీఏ క్యాంప్ నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ ఎన్డీఏ క్యాంప్లోకి వెళ్ళిపోతాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు, ఒక రైట్ ఆపర్చునిటీ కోసం, రైట్ టైం కోసం. ఇప్పుడు కానీ వెళ్తే మళ్ళీ ఫార్మర్స్ యాజిటేట్ చేస్తారేమో అనేటువంటి భయంతో అది ఎగ్జాస్ట్ అయిపోయాక మెల్లగా వెళ్దాం అనేటువంటి ఆలోచనలో అకాళీ దళ్ ఉంది పంజాబ్లో. అలానే ఎఫర్ట్స్ ఆర్ ఆన్, దీని అర్థం ఏంటమ్మా, ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి, నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నారు. దేనికోసం, టు బ్రింగ్, ఎఫర్ట్స్ ఆర్ ఆన్ అంటే అర్థం ఏంటమ్మా, కృషి కంటిన్యూ అవుతూ ఉంది, అందరూ కృషి చేస్తూ ఉన్నారు. దేనికోసం, టు బ్రింగ్ ద ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెత్ర ఖజగం బ్యాక్ ఇన్ టు ద ఎన్డీఎస్ ఫోల్డ్ ఇన్ తమిళనాడు. తమిళనాడు విషయానికి వస్తే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెత్ర ఖజగం ఏఐఏడిఎంకే కదా, మన జయలలిత గారి పార్టీ ఇది కదా, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెత్ర ఖజగం. అది దాన్ని కూడా మళ్ళీ ఎన్డీఏ పక్షానికి, ఫోల్డ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, వారి పక్షంలోకి చేర్చుకోవడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఓకే, అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని అర్థం, జరుగుతూ ఉన్నాయి. ఆన్ అంటే ఆర్ ఆన్ అంటే జరుగుతూ ఉన్నాయి. ద మోస్ట్ స్ట్రైకింగ్ ఆఫ్ ఆల్ ద రీసెంట్ రీఅలైన్మెంట్స్ హ్యాస్ బీన్ దట్ ఆఫ్ జనతాదళ్ చీఫ్ అండ్ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, who is now championing a third consecutive term for the BJP at the center after calling for its defeat in the preceding months. చూసారా, అన్నిటికంటే మోస్ట్ స్ట్రైకింగ్ అంటే మోస్ట్ అపీలింగ్ అని అర్థం. స్ట్రైకింగ్ అంటే ఏంటమ్మా, అందరి దృష్టిని ఆకర్షించేది అని అర్థం. ఇవన్నీ పరిణామాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. తమిళనాడులో ఇలా ఉంది, ఒడిశాలో అలా ఉంది, ఆంధ్రాలో అలా ఉంది. కాకపోతే అన్నిటికంటే బాగా స్ట్రైకింగ్గా ఏది ఉంది, బాగా అపీలింగ్గా ఏది ఉంది, ఇంట్రెస్టింగ్గా ఏది ఉందమ్మా, జనతాదళ్ చీఫ్ ఆయన చేసినటువంటి ఉదంతం ఇప్పుడు అందరిలో కూడా రైజ్డ్ ద ఐబ్రోస్ అంటారు, అంటే అందరి దృష్టిని ఆకర్షించింది అని అర్థం. ఏంటది, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఎవరైతే బీజేపీతో ఆయన హూ ఇస్ నౌ ఛాంపియనింగ్ అన్నాడు. ఛాంపియనింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, సపోర్టింగ్. ఛాంపియన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, ఛాంపియన్ అంటే మీకు నౌన్గా తెలుసు, దేన్నైనా సాధించేవాడిని మనం ఛాంపియన్ అంటాం. ఛాంపియనింగ్ వర్బ్గా వాడినప్పుడు దాని అర్థం ఏంటి, సపోర్టింగ్ అనే మీనింగ్ రావాలి. సపోర్ట్ చేస్తున్నారు, దేనికి సపోర్ట్ చేస్తున్నారమ్మా, బీజేపీని సెంటర్లో మళ్ళీ దాన్ని పవర్లోకి తీసుకురావడానికి అతను రైట్ తన సాయశక్తిలో ఆయన ఒడ్డుతున్నాడు అని అర్థం. ఛాంపియనింగ్ చేస్తున్నారంటే సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. కాకపోతే ప్రాబ్లం ఏంటి, కొన్ని మంత్స్ ముందు దాన్ని ఓడగొట్టాలనేటువంటి దీంట్లో ఉన్నారు ఆయన, రైట్, తెలుసు కదా మీకు ఆ నేపథ్యం. ఫస్ట్ ఈయన బీజేపీతో అలయన్స్లో బీజేపీ హెల్ప్తో ఆయన సీఎం అయ్యారు బీహార్లో ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలిశారు. ఆర్జేడీతో కలిసి బీజేపీ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నానని ఇండియా బ్లాక్ అనేది ఏదైతే ఫామ్ అయిందో దాంట్లో ఈయన కీలక పాత్ర పోషిద్దాం అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి పీఎం ఇవ్వాల్సినటువంటి ఆలోచన అయితే వచ్చినట్టుగా నాకైతే అనిపించింది. బికాస్ హీ వాంట్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో మనం దీన్ని లీడ్ చేద్దాం, ఈ ఆపర్చునిటీని తీసుకుని అన్నట్టుగా అతను ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాకపోతే మేబీ ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలిసిందో, లేకపోతే మనం సర్వే అవ్వలేము, మోదీ గారే మళ్ళీ వస్తారు అనేటువంటి క్లారిటీ వచ్చిందో ఏమో, కానీ మళ్ళీ ఆయన ఏం చేశారు, ఇండియా బ్లాక్ని వదిలి మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి చేరారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట, రైట్. సో బీజేపీ చీఫ్ మినిస్టర్ ఎవరు, నితీష్ కుమార్. ఈయన ఎవరితో పార్టీ మారుతున్నా ఆయన సీఎం పొజిషన్ మాత్రం ఆయన వదులుకోలేదు. ఓకే, సో ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎలా తయారయ్యి ఇతనికి చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వడానికి ఆ రెండు పార్టీలు ఉన్నట్టుగా అయిపోయి. ఓకే, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రైట్. సో ప్రిసీడింగ్ మంత్స్ అంటే కొన్ని మంత్స్ ముందు బీజేపీ ఓటమిని కోరుకున్న ఆయనే ఇప్పుడు బీజేపీకి మద్దతుగా ఇప్పుడు ఆయన సాయశక్తిలా ఒడ్డుతున్నాడు అని అర్థం, రైట్.
నెక్స్ట్, ఏ కరస్పాండింగ్ డిస్అరే ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద అపోజిషన్ క్యాంప్ as పార్టీస్ అండ్ ఇండివిజువల్ లీడర్స్ ఆర్ జంపింగ్ ఆన్ ద బీజేపీ బ్యాండ్ వ్యాగన్. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్అరే అన్నాడు. ఎరే అంటే మీనింగ్ ఏంటి? ఎరే అంటే ఆర్డర్ అని అర్థం. అన్నీ సక్రమంగా ఉంటే దాన్ని మనం ఎరే అని అంటాం. డిస్అరే అంటే, డిస్ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్ కదా. డిస్అరే అంటే అంతా చిందరవందరగా ఉండడం, గందరగోళంగా ఉండడం, ఒక ఆర్డరు లేకపోవడాన్ని మనం డిస్అరే అంటాం. ఓకే, కరస్పాండింగ్ డిస్అరే ఈస్ ఎవిడెంట్ అంటే ఇట్స్ క్లియర్ అని అర్థం. ఎవిడెంట్ అంటే క్లియర్. ఇన్ ద అపోజిషన్ క్యాంప్, సో అపోజిషన్ క్యాంప్లో అనిశ్చితి నెలకొంది అని అర్థం. యాజ్ పార్టీస్, ఎందుకు? వై? బికాస్ యాజ్ పార్టీస్ అండ్ ఇండివిజువల్ లీడర్స్ ఆర్ జంపింగ్ ఆన్ ద బీజేపీ బ్యాండ్ వ్యాగన్. అందులో ఉండేటువంటి కరస్పాండింగ్ పార్టీస్ కావచ్చు, ఇండివిజువల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు మెల్లగా బీజేపీలోకి జంప్ అయిపోతున్నారు. జంప్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే ఏదైతే బాగా పాపులర్గా ఉందో, ట్రెండింగ్గా ఉందో దానిలోకి, అంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని నమ్మి దాంట్లోకి జంప్ అయిపోవడాన్ని వీ కాల్ ఇట్ యాస్ జంప్ ద బ్యాండ్ వ్యాగన్ అంటారు. అదొక ఇడియంగా మనం వాడతాం. ఓకే, ఏదైతే బాగా పాపులర్గా ఉందో, సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మీరు దాంట్లోకి జంప్ అవ్వడాన్ని, సక్సెస్ఫుల్గా ఉన్న దాన్ని మీరు పట్టుకోవడాన్ని, దాన్ని చేస్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ జంప్ ద బ్యాండ్ వ్యాగన్. ద ఇమాసియేటెడ్, ఇమాసియేటెడ్ అంటే ఆల్రెడీ వీక్ అయిపోతున్నా, ఎందుకంటే అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు ఏమవుతుంది ఆ అలయన్స్ అనేది? సో అది మెల్లమెల్లగా క్షీణిస్తుంది. ఎమాసియేటెడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ వీక్ అయిపోతున్నటువంటి ఇండియా బ్లాక్ ఆల్సో సఫర్స్ ఫ్రమ్ ఇన్కోహరెన్స్ విత్ allies such as the Trinamool Congress, which after weeks of talks with the Congress announced candidates for all 42 seats of West Bengal, leaving nothing for the principal opposition party. చూసారా, ఆల్రెడీ ఇలా వెళ్ళిపోతున్నారు పార్టీస్, ఇండివిజువల్ లీడర్స్ బీజేపీలోకి జంప్ అయిపోతున్నాయి. దీంతో ఆల్రెడీ ఇండియా బ్లాక్ ఏమైంది? బలహీనపడుతుంది. దీంతో ఇది కాదు, ఇదే ఆల్రెడీ ప్రాబ్లం అనుకుంటే దానికి ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటమ్మా అది? సఫర్స్ ఫ్రమ్ ఇన్కోహరెన్స్. ఇన్కోహరెన్స్ సఖ్యత. ఓకే, సఖ్యత లేకపోవడం. ఇన్కోహరెన్స్ అంటే ఒకరితో ఒకరికి జెల్ అనేది ఏర్పడకపోవడం, దట్ ఈస్ కాల్డ్ ఇన్కోహరెన్స్, రైట్? సో వారితో వీరికి పొంతన అంటే దాన్ని ఏమంటాం? అన్యోన్యత అంటాం కదా. ఆ అన్యోన్యత అనేది లేదు, భార్యాభర్తలకు అంటారు కదా జనరల్గా. ఇక్కడ యాలీస్తో ఆ అన్యోన్యత కుదరట్లేదు, ఇన్కోహరెన్స్ అంటాడు విత్ యాలీస్. సచ్ యాజ్ ఎవరు? యాలీస్ అంటే మిత్రపక్షం, అది తృణమూల్ కాంగ్రెస్, అది మనకు తెలిసిందే బెంగాల్లో, రైట్? కొన్ని వారాల వరకు కాంగ్రెస్తో చర్చలు జరిగాయి, టాక్స్ విత్ ద కాంగ్రెస్. చర్చలు జరిగిన తర్వాత ఏం జరిగింది? క్యాండిడేట్స్ని అయితే అనౌన్స్ చేసేసిందంట. 42 సీట్లకు గాను వెస్ట్ బెంగాల్లో 42 సీట్స్కి 42 సీట్స్ వెస్ట్ బెంగాల్ ప్రకటించేసింది. యాక్చువల్గా మిత్రపక్షం అంటే ఏం చేయాలి? వారిద్దరూ కలిసి క్యాండిడేట్స్ని మేము ఇంతమంది ఇద్దరం కలిసి పోటీ చేయబోతున్నామని అనౌన్స్ చేయాలి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది? కంప్లీట్గా ఉన్న 42 సీట్స్ కూడా వెస్ట్ బెంగాల్ డిక్లేర్ చేసింది. వారి పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరు నిలబడుతున్నారు అనే విషయాన్ని ఓకే వెస్ట్ బెంగాల్ అయితే 42 సీట్స్కి అనౌన్స్ చేసింది క్యాండిడేట్స్. లీవింగ్ నథింగ్, ఒక్క సీట్ కూడా. ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అంటే ఎవరు? కాంగ్రెస్ని ఉద్దేశించి. ప్రధాన ప్రతిపక్ష పార్టీని ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అంటారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. దానికోసం ఎక్కడ కూడా స్పేస్ విడిచిపెట్టలేదు. టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, ఇది కూడా ఒక ఫ్రేజే. దీని అర్థం ఏంటమ్మా? యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. పుండు మీద కారం జల్లడం అనేటువంటి కాంటెక్స్లో మనం చెప్తాం యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. సో ఆల్రెడీ మనకి దెబ్బ తగిలింది, దాని మీద మళ్ళీ ఆ పుండు మీద కారం జల్లే ప్రయత్నం చేయడం అంటే మరింత ఇబ్బంది కలిగేలాగా వ్యవహరించడం అనే సెన్స్లో. మమతా బెనర్జీ హ్యాస్ ఫీల్డెడ్ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఫ్రమ్ బహరంపూర్ అగెయిన్స్ట్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరి. చూసారా, వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో 42 సీట్లకు గాను అనౌన్స్ చేసేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇదే పెద్ద ఇన్సల్ట్. దానికి తోడుగా ఇప్పుడు ఏమైంది? ఈ పుండు మీద కారం చల్లినట్టుగా ఆమె ఏం చేశారంటే యూసఫ్ పఠాన్ క్రికెటర్ మనందరికీ తెలుసు, ఓకే, అతన్ని నిల్చోబెట్టారు. ఫీల్డెడ్ అంటే అతన్ని ఎలక్షన్స్లో నిల్చోబెట్టారనమాట. అయితే ఏ కాన్స్టిట్యుయెన్సీ అమ్మది? బహరంపూర్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి అతన్ని నిలబెట్టడం జరిగింది, బహరంపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. అది కూడా ఎవరి మీద? కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్, అతని పేరేంటి? అధీర్ రంజన్ చౌదరికి ఆయనకి ఎగనిస్ట్గా నిల్చోబెట్టడం జరిగిందనమాట. చూసారా. మహారాష్ట్రకు వచ్చేసరికి ద శివసేన హ్యాజ్ యూనిలాటరల్లీ, ఏకపక్షంగా అంటాం. బైలాటరల్ అంటే ద్వైపాక్షికం, యూనిలాటరల్ అంటే ఏకపక్షం. ఏకపక్షంగా శివసేన ఏం చేసింది? అనౌన్స్డ్
ఏమని అనౌన్స్ చేసింది? సమ్ క్యాండిడేట్స్ థ్రెటనింగ్ ద అలయన్స్ విత్ ద నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, శరత్ చంద్ర పవార్. ఓకే, కొంతమంది క్యాండిడేట్స్ని అయితే ఎవరితో సంప్రదింపులు చేయకుండా, యూనిలేటరల్గా చేయడం అంటే అర్థం ఏంటంటే ఎవరితో సంప్రదింపులు చేయకుండా దానికి నచ్చింది చేయడం. రైట్, థ్రెటనింగ్ ది అలయన్స్ విత్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నేషనల్ అంటే శరత్ చంద్ర పవార్కి సంబంధించినటువంటి ఎన్సిపి. ఓకే, మళ్ళీ అందులో కూడా మళ్ళీ స్ప్లిట్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ దాన్ని మెన్షన్ చేయడం జరిగింది, శరత్ చంద్ర పవార్ అని. ఓకే, ఎన్సిపికి చెందినటువంటి పార్టీతో థ్రెటన్ చేసే విధంగా శివసేన కూడా అనౌన్స్ చేసేసింది కొంతమంది క్యాండిడేట్స్ని వారిని సంప్రదించకుండా. అండ్ కాంగ్రెస్. ఓకే, ఎన్సిపి కాంగ్రెస్ వాటి అలయన్స్ వాటిని సంప్రదించకుండానే శివసేన క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసేసింది, అభ్యర్థుల్ని ప్రకటించేసింది. కేరళ విషయానికి వస్తే ద లెఫ్ట్ పార్టీస్ అండ్ ద కాంగ్రెస్, టూ కీ ప్రపోనెంట్స్ ఆఫ్ నేషనల్ అపోజిషన్ యూనిటీ విల్ బీ ఫేసింగ్ ఆఫ్. ఇది చూసారు వెరైటీ. జనరల్గా లెఫ్ట్ పార్టీస్ మీకు తెలుసు కదా, సిపిఐ సిపిఎం, ఈ పార్టీస్ ఏంటి కాంగ్రెస్తో పాటు కలిసి నడుస్తున్నాయి. ఎక్కడ? సెంటర్లో, బీజేపీకి వ్యతిరేకంగా సెంటర్లో ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి. కానీ కేరళకు వచ్చేసరికి ఈ రెండు ఎలా అయిపోయి ప్రిన్సిపల్ ప్రపోనెంట్స్ ఆఫ్ నేషనల్ అపోజిషన్ యూనిటీ. ఆ రెండు ఇప్పుడు తలపడబడుతున్నాయి. ఫేసింగ్ ఆఫ్ అంటే మనం చెప్పుకున్నాం కదా నిన్న కూడా. ఫేస్ ఆఫ్ అంటే ఏంటి? ఇద్దరి మధ్య కాంపిటీషన్. ఇప్పుడు వీరిద్దరు రైవల్స్. కేరళ స్టేట్లో వీళ్ళిద్దరు రైవల్స్, సెంటర్లో వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు. కేరళ విషయానికి వచ్చేస్తే వీళ్ళిద్దరూ అపోజిషన్, రూలింగ్ అపోజిషన్ అయిపోయారు. మనకు తెలుసు కేరళ ఒక్క రాష్ట్రంలోనే మనకి లెఫ్ట్ పార్టీ అనేది అధికారంలో అయితే ఉంది. దిస్ యూజువల్ పారాడాక్స్ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్నే మనం పారాడాక్స్ అంటాం. ఇది కాంట్రడిక్టింగ్గా ఉంది కదా. సెంటర్లో ఇద్దరు ఫ్రెండ్స్, స్టేట్కి వచ్చేసరికి కేరళ స్టేట్కి వచ్చేసరికి ఎనిమీస్, ప్రత్యర్థులు. రైట్, స్టార్కర్ దిస్ టైం అంటే ఇది కొంచెం సీరియస్, మోర్ సీరియస్ అని అర్థం. స్టార్కర్ అంటే ఇంకా ఈవెన్ మోర్ సీరియస్ అని అర్థం దిస్ టైం. యాజ్ కాంగ్రెస్ లీడర్ ఇంకొంచెం ఎందుకు సీరియస్ అయిందంట? రీజన్ ఏంటి? కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, ఇటువైపు చూసుకుంటే సిపిఐ లీడర్ అన్నీ రాజా ఆర్ అపోనెంట్స్ ఇన్ వైనాడ్ కాన్స్టిట్యుయెన్సీలో వీరిద్దరూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. సిపిఐ పార్టీకి చెందినటువంటి లీడర్, నాయకుడు అన్నీ రాజా కావచ్చు, కాంగ్రెస్కి చెందినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు. వైనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కదా. సో వైనాడ్ కాన్స్టిట్యుయెన్సీలో వీరిద్దరు కూడా బలమైనటువంటి నాయకులే. ఇట్ ఈస్ నాట్ ఏ కోఇన్సిడెన్స్ దట్ many of the leaders and parties that are taking positions convenient for the BJP if not openly joining hands with it. ఇదైతే కోయిన్సిడెన్స్ కాదంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ కోయిన్సిడెన్స్ అంటున్నాడు. ఇది ఏమాత్రం కూడా యాదృచ్ఛికం కాదు. ఓకే, కోయిన్సిడెన్స్ కాదు. చాలామంది ఏమంటున్నాడమ్మా? లీడర్స్ అండ్ పార్టీస్ దట్ ఆర్ టేకింగ్ పొజిషన్స్ కన్వీనియంట్ ఫర్ ద బీజేపీకి కన్వీనియంట్గా ఉండేటట్లు ఈ పార్టీలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో అది కావాలని చేస్తున్నది అయితే కాదు. నాట్ ఏ కోయిన్సిడెన్స్ అంటున్నాడు కదా. కోయిన్సిడెన్స్ అయితే కాదు. ఇఫ్ నాట్ ఓపెన్లీ జాయినింగ్ హ్యాండ్స్ విత్ ఇట్, వారితో ఓపెన్గా హ్యాండ్స్ కలవకపోయినా బీజేపీని గెలిచే విధంగా కన్వీనియంట్గా ఉండేటట్లుగా వాళ్ళు పొజిషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఆర్ ఫేసింగ్ ఇన్వెస్టిగేషన్స్ బై సెంట్రల్ ఏజెన్సీస్. అట్లా ఓపెన్గా హ్యాండ్స్ జాయిన్ చేయకపోయినా వారి మీద, ఎవరి మీద అయితే సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా అంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు బీజేపీకి కన్వీనియంట్గా ఉండేటట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే అక్కడెక్కడ కూడా కోయిన్సిడెన్స్ కాదు ఇదంతా, దాని వెనకాతల రీజన్ ఇది. వారి మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి వాళ్ళు అంటే ప్రత్యక్ష మద్దతు, పరోక్ష మద్దతు అంటారు చూసారా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా అని చెప్తున్నాడు. దిస్ రోల్ ఆఫ్ ద స్టేట్ in influencing party politics in India is a disturbing sign for the health of Indian democracy and also of the inglorious records of the many oppositional leaders. అయితే రోల్ ఆఫ్ ద స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ అంటే ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి చెప్పట్ల, స్టేట్ అంటే అక్కడ నేషన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. మనం జనరల్గా స్టేట్ అనే పదాన్ని వాడేటప్పుడు దాని అర్థం ఏమవుతుందమ్మా? ఒక కంట్రీని రిప్రజెంట్ చేయడం. అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిభాషలో స్టేట్ అంటే అర్థం ఏంటంటే కంట్రీ. ఆ రాజకీయ అంటే పొలిటికల్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆ దేశం యొక్క రాజకీయ వ్యవస్థను ఉద్దేశించి స్టేట్ అని అంటాం. రైట్, పార్టీ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏదైతే పాత్ర వహిస్తుందో ఇది చాలా డిస్టర్బింగ్గా ఉంది,
చాలా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉంది, చాలా ఇబ్బందిని కలిగించే విధంగా ఉంది. దేనికమ్మా? ఫర్ ద హెల్త్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, రైట్? ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఆఫ్ ద ఇన్గ్లోరియస్ రికార్డ్. గ్లోరియస్ అనేది పాజిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్. గ్లోరియస్ అంటే ఏంటి? గ్లోరియస్ అంటే చాలా మంచిది అని. గ్లోరియస్, గ్లోరీ నౌన్, గ్లోరియస్ అడ్జెక్టివ్. ఇన్గ్లోరియస్ అంటే ఇన్ఫేమస్ అని అర్థం. గ్లోరియస్ అంటే ఫేమస్, ఇన్గ్లోరియస్ అంటే ఇన్ఫేమస్. ఇల్ ఫేమస్ అని కానీ ఇన్ఫేమస్ కానీ చెప్పచ్చు. చాలామందికి అపోజిషన్ లీడర్స్ కూడా క్లీన్ ఇమేజ్ లేకపోవడం కూడా ఓకే దాన్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చేస్తుంది. సో వాళ్ళకి ఎవరికి కూడా క్లీన్ రికార్డ్స్ లేకపోవడం వల్ల ఏంటి? భయపడుతున్నారు. ఎక్కడైనా మా మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చి మమ్మల్ని జైల్లో పెట్టేయచ్చు, ఎప్పుడైనా మమ్మల్ని ఎరకాటంలో పెట్టచ్చు అనేటువంటి భయం అయితే వీళ్ళు ఉండడం వల్ల వీరేం చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, రైట్? సెంటర్లో ఎవరేం చెప్తే దానికి తగ్గట్టుగా ఆడకపోతే మనకు ఎలాగో క్లీన్ ఇమేజ్ లేదు, ఎక్కడో మనకి ఏదో తప్పులు చేసి ఉంటాం, దాన్ని కప్పించుకోవడానికి ఖచ్చితంగా వారి సహకారం అవసరం అన్నట్టుగా ఇప్పుడు తయారైంది. అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అన్నట్టుగా మనకి ఎడిటర్ చెప్పడం జరిగింది, రైట్? అంటే ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ అనమాట, అన్ని పొలిటికల్ పార్టీస్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఎట్లా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయన్న దాన్ని ఒకసారి మనకి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ, రైట్? స్టేట్స్ మ్యాన్ అన్నాడమ్మా. ఈ పదం చాలా మంచి పదం. స్టేట్స్ మ్యాన్ అంటే ఎవరు? స్టేట్మెంట్ అంటే జనరల్గా రాజనీతిజ్ఞుడు అంటాం తెలుగులో. రాజనీతిజ్ఞుడు అంటే అర్థం ఏంటి? అంటే మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, పాలిటిక్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ని, అండ్ హూ ఈస్ రెస్పెక్టెడ్ ఫర్ మేకింగ్ గుడ్ జడ్జ్మెంట్స్. మంచి జడ్జ్మెంట్స్ చేస్తారు అనేటువంటి ఒక ప్రశస్తి, మంచి రెప్యుటేషన్ ఉన్న వ్యక్తిని మనం స్టేట్స్ మ్యాన్ అంటాం. స్టేట్స్ మ్యాన్ అన్నది కామన్ నౌన్గా మనం చెప్పుకోవచ్చు. కామన్ నౌన్ స్టేట్స్ మ్యాన్, కామన్ నౌన్. దాని అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమవుతుందో తెలుసా? స్టేట్స్మెన్షిప్. స్టేట్స్మెన్షిప్ దీని అర్థం ఏంటమ్మా? దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. వాట్ డస్ ఇట్ మీన్? స్టేట్స్మెన్షిప్ అంటే రాజనీతిజ్ఞత. రాజనీతిజ్ఞత, స్టేట్స్మెన్షిప్. ఓకే, రాజనీతిజ్ఞుడు, రాజనీతిజ్ఞత అంటాం. రాజనీతి అని కూడా చెప్పచ్చు, రైట్? సో దట్ ఈజ్ యువర్ స్టేట్స్మెన్. తర్వాత టార్నిష్, ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. టార్నిష్ ద ఇమేజ్ అంటాం, అంటే బురద జల్లే ప్రయత్నం చేయడం. డిస్కలర్, స్టెయిన్ అంటే ఒకరికి ఉన్నటువంటి మంచి పేరుకి అపవాదు తీసుకురావడం, బురద జల్లే ప్రయత్నం చేయడం. టు మేక్ పీపుల్ థింక్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇస్ లెస్ గుడ్. బై దిస్ టైమ్ ఏ సిరీస్ ఆఫ్ స్కాండల్స్. స్కాండల్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ డూ యూ మీన్ బై స్కాండల్? స్కాండల్ అంటే అర్థం ఏంటి? వాట్ వి కాల్ స్కాండల్ అంటే ఏమంటామమ్మా? కుంభకోణాలు. దాన్ని మనం స్కాండల్ అంటాం. సిరీస్ ఆఫ్ స్కాండల్స్ హ్యాడ్ సివియర్లీ టార్నిష్డ్, డ్యామేజ్డ్, స్పాయిల్డ్. ఓకే, డ్యామేజ్ అని స్పాయిల్ అని మనం చెప్పుకోవచ్చు. ద క్యాండిడేట్స్ ఇమేజ్ ఆర్ రెప్యుటేషన్. అతనుకున్నటువంటి గౌరవాన్ని, తనకున్నటువంటి ఇమేజ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేసింది అని అర్థం. స్కాండల్ మళ్ళీ వచ్చిందా? ఇక్కడే చెప్పాం, మళ్ళీ వచ్చింది. కుంభకోణం, స్కాండల్, రైట్? స్కాండల్ నెగటివ్ నౌన్, కుంభకోణం. రాంగ్ డూయింగ్ ఆర్ క్రైమ్, రైట్? అందరిలో మారల్గా దాన్ని డిసప్రూవ్ చేయడం, వీళ్ళు చాలా తప్పు చేశారు అని వారి మీద ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. అదే కుంభకోణం అంటాం. మనకి కాంగ్రెస్ హయాంలో ఎక్కువగా కుంభకోణాలు జరిగాయి కదా. 2G స్పెక్ట్రమ్ అని, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ అని, స్కాండల్ అని, ఇవన్నీ జరిగాయి. యూపీ హయాంలో కన్సీడ్ అంటే వర్బ్గా వాడతాం. కన్సీడ్ అంటే చూడండి ఇక్కడ, ద టీమ్ కన్సీడెడ్ 2 goals. కన్సీడ్ అంటే సమర్పించుకుంది అని అర్థం. సమర్పించుకోవటాన్ని మనం ఏమంటాం? కన్సీడ్ అంటాం. ఇంకొక మీనింగ్ కూడా ఉంది. కన్సీడ్ అంటే అగ్రీ అనే మీనింగ్ కూడా ఉంది. అడ్మిట్ కానీ, యాక్సెప్ట్ కానీ. ఈల్డ్, సరెండర్ అంటే ఇక్కడ ఈల్డ్, సరెండర్ మీనింగ్ ఈ యూసేజ్లో వస్తుంది. సమర్పించుకుంది, ఈల్డ్ కానీ సరెండర్ కానీ. కన్సీడ్ టు అంటే అగ్రీ అనే మీనింగ్ వస్తుంది. అప్పుడు టు అనే ప్రిపోజిషన్ వాడతాం. కన్సీడ్ టు సంథింగ్ మీన్స్ ఐ అగ్రీడ్, రైట్? అది 2 మీనింగ్స్ ఉన్నాయమ్మా. తర్వాత గ్రాప్లింగ్, సతమతం అవ్వడం. గ్రాప్లింగ్ అనేది మనం వర్బ్గా వాడచ్చు. గ్రాప్లింగ్తో మనకి విత్ అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్గా వాడతాం. గ్రాప్లింగ్ విత్ సంథింగ్. చూడండి ఇక్కడ వచ్చింది కావాలంటే, స్టిల్ గ్రాప్లింగ్ విత్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ విత్ ద ఇష్యూ ఆఫ్ రేస్. టుడే మెనీ అమెరికన్స్ ఆర్ స్టిల్ గ్రాప్లింగ్ విత్, సతమతం అవుతున్నారు
ఓకే, రెసల్, ఫైట్, టసల్, స్కఫల్, కంబాట్. ఒకరితో ఒకరు తలపట్టం. టు ట్రై టు డీల్ విత్ ఆర్ అండర్స్టాండ్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆర్ సబ్జెక్ట్. దాన్ని డీల్ చేయడంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఎదుర్కోవడంలో సతమతం అవడాన్ని మనం గ్రాప్లింగ్ అంటాం. రైట్. జెనోఫోబియా. ఫోబియా అంటే మీకు తెలుసు కదా. ఫోబియా అనేది ఏంటమ్మా? జెనోఫోబియా, జెనోఫోబిక్ యాడ్జెక్టివ్, జెనోఫోబియా నౌన్. జెనో అంటే స్ట్రేంజర్స్ని ఉద్దేశించి, ఫారినర్స్ని కానీ స్ట్రేంజర్స్ని కానీ వారిని చూసి భయపడ్డాన్ని మనం జెనోఫోబియా అంటాం. ఇంటాలరెన్స్ అని చెప్తున్నాడు. ప్రిజుడైస్, బైగాట్రీ అంటే డిస్లైక్ ఆఫ్ ఆర్ ప్రిజుడైస్ అగెయిన్స్ట్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వేరే దేశానికి చెందినటువంటి ఫారినర్స్ అని చెప్పాను కదా, అంటే మన దేశానికి చెందిన వాళ్ళు కాకుండా వేరే దేశాన్ని చూసి భయపడడం. అంటే ముందుగానే ఒక జడ్జిమెంట్స్, ముందుగానే మనం ప్రిజుడైస్ అంటే ఏంటి? వారి మీద ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్. ప్రీజుడైస్ అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ కన్సీవ్డ్ నోషన్ అని చెప్తాం. నోషన్ అంటే ఒక బిలీఫ్ ఉండడం, వారి పట్ల మనకు ఒక బిలీఫ్ ఉండడాన్ని ఈ కాల్ ఇట్ as ప్రీ కన్సీవ్డ్ నోషన్. వారి మీద మనం ముందుగానే ఏర్పరచుకోవడం ఏదో ఒకటి. నిజంగా వారి గురించి తెలియకపోయినా, ఇండివిజువల్గా వారి మీద మనకి ఎటువంటి వారితో మనకి రిలేషన్ లేకపోయినా వారి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్. రీసర్జెన్స్ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా. రీసర్జెన్స్ అంటే పెరిగిపోవడం, అమాంతంగా పెరిగిపోవడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, రేసిజం అనేది అంటే రేస్ని, జాతిని ఉద్దేశించి డిఫరెన్సెస్ ఉండడాన్ని రేసిజం అంటాం. జెనోఫోబియా అంటే వేరే దేశానికి చెందిన వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం, భయం. ఫోబియా ఇస్ బేసిక్లీ, ఫోబియా ఇస్ వాట్ అమ్మా? మార్బిడ్ ఫియర్ ఫర్ సంథింగ్, భయపడిపోవడం, చచ్చేంత భయం. మార్బిడ్ ఫియర్ ఫర్ సంథింగ్, దట్ ఈస్ యువర్ ఫోబియా. దాని ఆపోజిటే మానియా. మానియా అంటే అబ్సెషన్ ఫర్ సంథింగ్, దట్ ఈస్ మానియా. మార్బిడ్ ఫియర్ ఫర్ సంథింగ్ ఇస్ ఫోబియా. ఇది నెగిటివ్, అది పాజిటివ్. క్యాస్ట్రాషన్ రెండు అంటే ఓకే, దీని గురించి ముందు మాట్లాడదాం. క్యాస్ట్రాషన్ అన్నాడమ్మా, ఐఓఎన్ కాబట్టి ఇది నౌన్. ఓకే, ఐఓఎన్ అంటే అదొక ప్రాసెస్ అని చెప్తుంది. ఏంటి ఆ ప్రాసెస్ అమ్మా? జనరల్గా రిమూవింగ్ ద టెస్టికల్స్ని రిమూవ్ చేయటం అంటే ఇంకా రీప్రొడక్షన్కి పనికి రాకుండా చేయడం. రైట్, మనం రీప్రొడ్యూస్ కాకుండా మన స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి కదా టెస్టికల్స్ ద్వారా, సో వాటిని రిమూవ్ చేసేయడాన్ని మనం క్యాస్ట్రేషన్ అంటాం. ఓకే, ప్రాక్టైజ్డ్ ఆన్ దీస్ బాయ్స్ సో దట్ దేర్ వాయిసెస్ వుడ్ రిమైన్ హై. ఓకే, అంటే రిమూవింగ్ ద టెస్టికల్స్ ఆఫ్ మేల్ యానిమల్ ఆర్ హ్యూమన్, వారి టెస్టికల్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం క్యాస్ట్రేషన్ అంటాం. ఇన్సులర్ యాడ్జెక్టివ్, నెగిటివా పాజిటివ్ అమ్మా? ఇది కొంచెం నెగిటివే. ఇన్సులర్గా ఉండడం అంటే ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఏం చెప్తామంటే పెరోకియల్గా ఉండడం అంటే నారో మైండెడ్ అని చెప్పచ్చు. నారో మైండెడ్, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులర్. అంటే అంటే అవతల అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. జనరల్గా మనకి ఇమ్మెచ్యూర్డ్ అని ఎప్పుడు అంటాం? వెన్ వీ సే సమ్వన్ as ఇమ్మెచ్యూర్డ్ ఆర్ సమ్వన్ as నారో మైండెడ్ అంటే మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని మనం తీసుకోలేకపోవడం. సో మీకు కామన్ సెన్స్ ఉండాలి. రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల భావజాలాలు ఉంటాయి. ఒక్కొక్కరు పెరిగిన వాతావరణంలో ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. సో మనం అనుకున్నట్టుగా అందరూ బిహేవ్ చేయాలి, రియాక్ట్ అవ్వాలని ఇక్కడ రూల్ లేదు. సో ఎవరెలా బిహేవ్ చేసినా మనం దాన్ని ఆహ్వానించదగ్గట్లా ఉండాలి. అదే పరిణితి చెందినటువంటి ఒక వ్యక్తికి అది నిదర్శనం. అలా లేకపోతే మనం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నామని, నారో మైండెడ్గా ఉన్నామని అర్థం. పెరోకియల్ అంటే నారో మైండెడ్, పెట్టి మైండెడ్ అంటే స్మాల్ మైండ్, సంకుచిత మనస్తత్వం. ప్రిజుడైజ్డ్ అంటే ముందుగానే ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసేసుకోవడం, వారిని కలవకుండానే వారి మీద ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకోవడం. ఇందాక చెప్పాను కదా, ప్రిజుడైజ్, దట్ ఈస్ యువర్ ప్రిజుడైజ్. సో బీ స్టబ్బర్న్లీ ఇన్సులర్ ఫార్మింగ్ పీపుల్. ఇన్సులర్ అంటే అదే పెరోకియల్, నారో మైండెడ్, ఇగ్నోరెంట్ ఆఫ్, అన్ఇంట్రెస్టెడ్ ఇన్ కల్చర్స్, ఐడియాస్ ఆర్ పీపుల్స్ అవుట్ సైడ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్లో ఉన్న వ్యక్తుల్ని కాకుండా వేరే కల్చర్కి సంబంధించిన వ్యక్తుల్ని కావచ్చు, వారిని అర్థం చేసుకోలేకపోవడం, ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులర్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇదైతే అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. అసైన్మెంట్ ఆఫ్ ద డే అమ్మా. రైట్, దీన్ని ఒకసారి నేను మీకు కనిపించే విధంగా పెడతాను. సో ప్లీజ్ గో త్రూ దిస్ అండ్ ట్రై టు ఆన్సర్. ఈజ్ ఇట్ విజిబుల్? చూడండి ఒకసారి, విజిబుల్గా ఉందా? ముస్లిం బాడీస్ హ్యావ్ డాష్ కండెమ్డ్ ద నోటిఫికేషన్ ఆఫ్ రూల్స్ for the Citizenship Amendment Act and have called for the act to be dash. డబుల్ ఫిల్లర్స్, రైట్, రెండేసి బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం 5 ఆప్షన్స్ ఇచ్చాం. వీటిలో
ఏది కరెక్ట్ అవుతున్నది మీరు చూడకుండా పేపర్లో ఇది సెర్చ్ చేసి రైట్ ఏదో ఆన్సర్స్ మెప్పు కోసమో మీరు ఏదో కమెంట్స్లో పెట్టడం కోసం ఇది పెట్టట్లేదు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మీకు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి జస్ట్ ఒక చిన్న అసైన్మెంట్, సో దట్ మీరు ఎక్కడున్నారో మీకు అర్థమవుతుంది, రైట్. సో ఇదైతే అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, నేను పక్కకు జరుగుతా. దాంతోపాటుగా 8 లెటర్డ్ వర్డ్ అమ్మ, ఇదేంటో కూడా మీరు చెప్పాలి. అది వర్బ్గా ఫంక్షన్ అవుతుంది, నౌన్గా కూడా ఫంక్షన్ అవుతుంది. డెస్ట్రాయ్, డ్యామేజ్, వ్యాండలైజ్ అనే మీనింగ్స్తో వచ్చేటువంటి పదం అది. అంటే ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే పదమే. ఓకే, డెస్ట్రాయ్, డ్యామేజ్, vandalize. What is that word? Okay, it can be used as both verb as well as noun. సో రెండిటిగా కూడా ఫంక్షన్ అవుతుందంట. ఆ పదం ఏంటి? 8 లెటర్స్, దాంట్లో సెకండ్, ఫోర్త్, 8 లెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో ఎంతో కొంత నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్ సర్కిల్లో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కొత్త విషయాలతో మరింత సమాచారంతో ఈ అసైన్మెంట్ యొక్క సొల్యూషన్తో రేపు మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ లెర్నింగ్, కీప్ ఎంజాయింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.